హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్. ఈ రోజు అయితే మీరు తిరుమలలో సెకండ్ పార్ట్ అయితే చూసేద్దాము. చూసారా, పెద్ద వ్యాన్ ఉంది కదా, అది పెద్దవాళ్ళకండి. నెక్స్ట్ వచ్చేసి చూసారా, జనాలు ఎంతమంది ఉన్నారో, అసలు ఇసుకేస్తే రాలదు అన్నట్టు ఉన్నారండి. అంత జనం ఉన్నారు. ఆ రోజు చాలా పెద్ద ముహూర్తం. అంటే మేము కూడా మ్యారేజ్కి అయితే వెళ్ళాం, కానీ గుడి దగ్గర కాదు, గుడి పైన కళ్యాణ మండపాలు ఉన్నాయంటే అక్కడటటి మేమైతే దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పాను కదా. సో అక్కడికి వచ్చామట. చూడగానే అసలు కళ్ళు ఎంత నింపుగా అనిపించినాయి అండి. ఎంత బాగున్నాయి, పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకులు చుట్టాలు వాళ్ళు వీళ్ళు. అబ్బా, ఎంత బాగుందని చెప్పలేనండి. అసలు మీరు ఒకసారి అయితే చూడండి. మాకు ఇంకా దర్శనానికి టైం ఉందని చెప్పేసి మా చుట్టాలు అది ఏంటంటే స్నాప్స్ అది దిగుదామని చెప్పేసరికి మా పిన్నులు బాబాయిలు పిల్లలు అందరూ ఉన్నారు కదా, అందరికీ అలా తీసానండి. ఇదిగోండి పెళ్లి కూతురు చూసారా ఎలా ఉందో. ఇక్కడే అంతా జరుగుతుందండి. ఇక్కడ కింద ఇలా బరకాలు వేసేసుకుని పెళ్లి చేసేస్తున్నారు. మళ్ళీ ఆ పైన కూడా పరకాలు వేసి పెళ్లి చేస్తున్నారు. పంతులు గారు మంత్రాలు వేద మంత్రాలు అలా చదువుతున్నారు. ఎంత బాగుందండి చూడడానికి. చాలా 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 బాగుంది. ఏంటంటే ఆ సాటర్డే చాలా మంచి ముహూర్తం అనుకుంటండి. అసలు ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినాయో. అక్కడ కళ్యాణ మండపాలు కూడా అస్సలు ఖాళీ లేవు. ఇవి చూస్తే అసలు ఏ పెళ్ళికి వెళ్తున్నామో ఏ పెళ్ళికి వెళ్తామో కూడా తెలియదు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అన్నట్టుంది. మేమైతే పెళ్ళికి వచ్చింది వేరే పెళ్ళికి, కానీ ఇది చూస్తుంటే ఈ పెళ్ళికే మేము వచ్చినట్టు అనిపించిందండి. అంత బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని ఇన్ని పెళ్ళిళ్ళు ఒక్కసారే చూస్తానని. మా సిస్టర్ అయితే అలా బాబుని తీసుకుని అలా తిప్పుతూ చూపిస్తుంది అన్నీని. మీరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇన్ని పెళ్ళిళ్ళు అవుతాయని. అలాగే అదే రోజు అన్నవరానికి కూడా అన్నే పెళ్ళిళ్ళు అయినాయి అంటండి. చూసారా, అందరూ పెళ్లి వాళ్ళేనండి. చూడండి, పైన ఒక్కొక్క పంతులు గారు ఒక్కొక్కటి. అసలు చెప్పలేమండి, అన్ని పెళ్ళిళ్ళు జరిగినాయి. కానీ వెళ్ళినందుకు మాకు దర్శనం బాగా జరిగిందండి. ఇన్ని పెళ్ళిళ్ళు చూడడం కూడా మంచిదంటండి. చాలా పెళ్ళిళ్ళు చూసాము. చూడండి, డెకరేషన్ అది గుడి కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. కానీ లోపల కూడా ఎలా చేస్తే బాగుండేది. లోపల కూడా అన్నీ చేయొద్దును. ఇక్కడ శారీస్ పెట్టారు కదా, అవి మనం కొనుక్కోవచ్చు అంటండి. చూసారా ఎంత బాగుందో. ఒక్కసారి అయితే చూడండి నెమ్మదిగా అలాగా. అసలు ఎవరికి వాళ్ళకి పొంతన లేకుండా అందరూ అలా అయిపోయారండి. ఎవరు పెళ్లి చూస్తున్నారో తెలియదు, ఈ పెళ్లి చూస్తున్నారో తెలియదు. అంత బాగా జరిగింది. నా వెనకాలైతే చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకాను నేను అలా చూస్తున్నాను అనమాట. పిల్లలు అయితే అక్కడ వేణుగులు అవి ఉన్నాయని పిల్లలకి కొంచెం తీసాను. మాకైతే టికెట్ ఓపెన్ అయింది అన్నారు గేటు. సో రెడీ అవుతుందన్నమాట. ఈ లాస్ట్ అయితే ఈ పెళ్ళికొడుకు పెళ్లి కూతురుని కూర్చోబెట్టారని అయితే తీసాను, మీకు చూస్తారని. చూసారా ఎంత బాగుందో. మన పెళ్ళి అయితే కలుద్దాం ఇంకొక వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.